ఇండియాలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. ఏ సచిన్ కానీ, ధోని కానీ, కోహ్లీ కానీ ఎవరు చేసినా, ఫ్యాంటసీ గేమ్స్ కానీ ఏదైనా చేసినా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ మీద బతికి ఈ బెట్టింగ్ రాయిలు ఎవరైతే ఉన్నారో గత 5 సంవత్సరాలుగా కోట్లు సంపాదించాం, బెట్టింగ్ యాప్లు ఉన్నాయనే భరోసాతో ఇల్లులు, వాకిళ్ళు, కార్లు, స్పోర్ట్స్ బైకులు, అబ్బో ఈఎంఐలు, పెద్ద పెద్ద BMW కార్లు, చాలా లగ్జరీ అపార్ట్మెంట్లో కొన్నాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మరి వాళ్ళు కూడా బతకాలి కదా బెట్టింగ్ రాయిళ్ళు. ఈ 5 సంవత్సరాలు అబ్బో. మరి మీకు ఏం చెప్తానంటే మంచి ఐడియాలు చెప్తాను. ఎప్పుడైనా మీరు ఇంటి పక్కన ఉన్న మిర్చి బడ్డీని కానీ, కార్ మెకానిక్ కానీ, బైక్ మెకానిక్ కానీ, సైకిల్ పంచర్లు వేసుకుని చెడ్డీలు అమ్ముకున్నోడిని కానీ, చిన్న చిన్న స్వీట్ స్టాల్ని కానీ వెళ్ళి అడిగారా? ప్రోడక్ట్కి ప్రమోషన్ అవసరం అండి. ఏ ప్రోడక్ట్ అయినా ప్రపంచంలో, చిన్న సినిమాలకు కానీ ఏదైనా ప్రమోషన్ అవసరం. ఇప్పుడు రతన్ టాటా, అంబానీ, ఆదాని ఈ కంపెనీలు ఉన్నాయంటే మహేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత అల్లు అర్జున్ గారిని పెద్ద పెద్ద స్టార్లు పెడతారు. కానీ మరి చిన్న చిన్న చిరు వ్యాపారులకి ఎవరు ప్రమోషన్ చేస్తారండి? మీలాంటి యూట్యూబర్లే ప్రమోషన్ చేయాలి. అన్ని కోట్లు ఎవరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కోట్లలో వస్తాయి, కానీ ఇవి వేలల్లో వస్తాయి. కానీ 100 ప్రమోషన్లు కలిపితే 10 లక్షల రూపాయలు అవుతాయి మీకు. మంచి ప్రమోషన్లు ఉన్నాయి, ఎవరికి హాని కలిగించిన ప్రమోషన్లు ఉన్నాయి రెస్టారెంట్లో. అవి చెయ్యండి. ఫుల్ వీడియో నాన్ వెజ్ నా ఛానల్లో పెట్టాను, ఈరోజు చూడండి. 100 ఐడియాలు ఉంటాయి, మీకు హెల్ప్ అవుతుంది ఎటువంటి ప్రమోషన్లు చేయాలో అనేది. మంచి వార్తే కదా, 5 సంవత్సరాల నుంచి కష్టపడినందుకు ప్రతిఫలం దక్కింది. ఇంకా బెట్టింగ్లు గోలే లేదు ఇండియాలోని. ఇండియా ఎదుగుతుంది, చూడండి ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది.